ప్రభునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాము. సిలువదారి ప్రార్థనా మందిరంలో నుంచి ఈరోజు వాగ్దానాన్ని మనం పొందుకుందాం. ప్రభు యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో భక్తుడు ఇలాగను తెలియపరిచాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వాక్యంలో రాయబడిన మాటను మనం చదువుకుందాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. ఆమేన్. ప్రియులారా, దేవుడు తన ప్రజలను ఆదరించేవాడై ఉన్నారు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు, తల్లి అంటే దేవుని వాక్యము ఎరిగినటువంటి వారు తల్లిగా, ఆయన సహోదరులుగా పోల్చి ప్రభు చెప్పడం జరిగింది. ఆ వాక్యము మనకు వినిపించబడే స్థలము యెరూషలేము అనగా దేవుని ప్రార్థనా మందిరము, సంఘములో దేవుని వాక్య ప్రకటన ద్వారా మన జీవన శైలిలో మనకు కలిగిన ప్రతి ఇరుకు ఇబ్బందులలో దేవుని ఆదరణ, ధైర్యము, బలము, నిరీక్షణ, ఆశీర్వాదము పొంది నేటి కాలమానములో దేవుని కొరకు మనం నడిపించబడదుముగాక. ఆమేన్. నా ఆవేదనను ఆరాధనగా మార్చివేసావే. తల్లిలాదరణ ఎల్ షదాయ్ రొమ్మున హేతువు చూడని నీ ప్రేమ హత్తుకున్నది హృదయానా.